మీలో ఎంతమందికి ఎర్లీగా తినే అలవాటుంది? నైట్ డిన్నర్ తొందరగా కంప్లీట్ చేస్తున్నారా ఏంది? అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన బాడీలో క్యాన్సర్‌ని చంపేసేటటువంటి ఒక మంచి రక్షణ వ్యవస్థ కణాలు మనలో ఉన్నాయండి. కానీ మనమే బటన్ ఆఫ్ చేసి మరీ పక్కకు పెడుతున్నాం. మన శరీరంలో ఒక మంచి రిపేరింగ్ సిస్టమ్ ఉందండి. మనం ఎప్పుడైతే భోజనం చేయటం ఆఫ్ చేస్తామో అప్పుడు ఈ రిపేరింగ్ టీమ్ మొత్తం దిగి వర్క్ స్టార్ట్ చేస్తుందండి. మరి రిపేరింగ్ టీమ్‌కి అలాగే మనం ఎర్లీగా తినడానికి సంబంధం ఏంటో చెప్పనా? 3 లాభాలండి. మనం ఎర్లీగా తినటం వల్ల నైట్ ఎర్లీగా తిని ఉదయం లేట్‌గా టిఫిన్ చేయటం వల్ల 16 గంటల మధ్యలో గ్యాప్ వస్తుంది. అప్పుడు మనం ఫుడ్‌కి గ్యాప్ ఇచ్చాం కదా! అప్పుడేం చేస్తుంది ఈ రిపేరింగ్ సిస్టమ్ కాస్త ఆ టీమ్ మొత్తం వర్క్‌లోకి దిగి మన బాడీ మొత్తాన్ని కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నిటిని కూడా బ్యాడ్ కణాలని మొత్తం చంపేసి ఆటోమేటిక్‌గా మనం మెడిసిన్ వేస్తే ఎలా పనిచేస్తుందో అలా మన బాడీ దానంతరకు అదే పనిచేసి క్లీన్ చేస్తుందనమాట. ఇక నెంబర్ 2 భోజనం చేసేటప్పుడు ఫుల్ 100% తినకుండా 80% తిని 20% ఖాళీ ఉంచామనుకోండి, మన 105 సంవత్సరాలు బతికినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన జీవన రహస్యం అండి ఇది. 80% మాత్రమే తినాలి. మీరు ఏ భోజనం తీసుకున్నా, ఏ టిఫిన్ తీసుకున్నా ఒక 20% ఖాళీ ఉంచాలి. అంటే 3 వంతులు తిని 1 వంతు ఖాళీగా ఉంచాలి. అప్పుడు మన బాడీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 3 పవర్ఫుల్ డ్రింక్. అంటే పంచదార టీలు కాఫీలకు బదులు మీరు చక్కగా క్యారెట్ జ్యూసు, యాపిల్ జ్యూసు ఇలాంటివి బాడీకి అందించాలనుకోండి, స్కిన్ బాగా గ్లోగా కనిపిస్తుంది. మీ రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వయసు పెరగడం అంటే రోగాల మయం చేసుకోవడం, రోగాలను పెంచుకోవడం కాదండి, మన యొక్క రక్షణ వ్యవస్థను పెంచుకోవడం. బాడీకి కాస్త సమయం ఇవ్వండి. అది రిపేర్ చేసుకుంటాను బాబు ఏంటంటే మీరు ఆ సిస్టమ్ని బటన్ ఆఫ్ చేసి పక్కన పెడతారంటారేంటి? కాబట్టి నైట్ తొందరగా డిన్నర్ కంప్లీట్ చేయడం అలవాటు చేసుకోండి. మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా రోగాలు నయం చేసేటటువంటి మంచి బాడీ ఉందండి మన దగ్గర. ఎందుకు ఆగం చేసుకుంటారు? ఓకేనా? మీలో ఎంతమందికి నైట్ ఎర్లీగా డిన్నర్ చేసే అలవాటు ఉంది? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.